p square plus 2p plus 1, p square plus 2p plus 1 divided by p into q square plus 3q plus 1, q square plus 3q plus 1 divided by q into r square plus 4r plus 1, r square plus 4r plus 1 divided by r. చరరాశి దాని యొక్క విలోమము కనిష్ట వాల్యూ ఎప్పుడూ 2. దీన్ని ఇంకా సూక్ష్మీకరిస్తే p స్క్వేర్ బై p ప్లస్ 2 ప్లస్ 1 బై p. దీన్ని ఇంకా సూక్ష్మీకరిస్తే q ప్లస్ 3 ప్లస్ 1 బై q. దీన్ని ఇంకా r స్క్వేర్ బై r, ఇది 4, ఇది 1 బై r. ఇక్కడ వరకు క్లియర్ కదా. చరరాశి దాని యొక్క విలోమము మినిమం వాల్యూ 2, 2 ప్లస్ 2 ఎంత 4. చరరాశి దాని యొక్క విలోమము మినిమం వాల్యూ 2, 2 ప్లస్ 3 ఎంత 5. చరరాశి దాని యొక్క విలోమము 2, 2 ప్లస్ 4 ఎంత 6. 26 ఆర్ ఎంత 120. 2 log x బేస్ 10 మైనస్ లాగ్ 0.01 అంటే 10 పవర్ మైనస్ 2, 10 పవర్ మైనస్ 2. 1/10 అంటే 0.1, 1/10 అంటే 0.1, 1/10 స్క్వేర్ అంటే 0.01, 0.01 బేస్ ఎక్స్. ఇక్కడ కొన్ని లాగరిథమిక్ ప్రాపర్టీస్ అర్థం కావాలి సార్ మనకు. లాగరిథమిక్ ప్రాపర్టీస్ అర్థమవుతే ఈ క్వశ్చన్ ఈజీ. లాగ్ ఏ పవర్ m బేస్ b, దీన్ని మనము m log a బేస్ bగా రాసుకోవచ్చు. m log a బేస్ b ఇక్కడ ఇది ఉపయోగపడుతుంది. అంటే ఇది 2 log x బేస్ 10 మైనస్ 2 ముందుకెళ్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది 2 log 10 బేస్ x. 2 కామన్ తీస్తే ఇది ఎంత అవుతుంది సార్? ఇది log x బేస్ 10. log 10 బేస్ xని మనము మళ్ళీ ఇంకొక ప్రాపర్టీ తెలిస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ప్రాపర్టీ ఏంటంటే log b బేస్ ఏని 1/log a బేస్ bగా రాసుకోవచ్చు. log b బేస్ ఏని 1/log a బేస్ bగా రాసుకోవచ్చు. సో ఇక్కడ 2 ఇంటూ ఇదేమో log x బేస్ 10, log 10 బేస్ xని 1/log x బేస్ 10గా రాసుకోవచ్చు. ఇదొక చరరాశి, దాని విలోమము మినిమం వాల్యూ 2, 2 2 4. చాలా వెరీ వెరీ గుడ్ లాగరిథమిక్ క్వశ్చన్ సార్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ ఏమిచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16 డివైడెడ్ బై 3x. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16 డివైడెడ్ బై 3x. క్వశ్చన్లో ఏమన్నాడు? ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క కనిష్ట వాల్యూ కనుక్కోమన్నాడు. కనిష్ట వాల్యూ కనుక్కోమన్నాడు. ఇక్కడ చూడండి సార్, 1/3ని పక్కకు పెడితే ఇదేమవుతుంది? ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ఏమో ఎక్స్ అవుతుంది, ఇది 16/x అవుతుంది, 16/x అవుతుంది. క్వశ్చన్ చూడంగానే లాజిక్ రావాలి. ఎక్స్ని 16/xని లబ్ధం చేస్తే ఎక్స్ ఎగిరిపోతుంది కాబట్టి లబ్ధం చేస్తున్నా. ఈ రెండు కూడాలి కాబట్టి ఏఎం చేస్తున్నా. ఆ ఐడియా మీకు ఇమీడియట్గా రావాలి. ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం. సో కాబట్టి ఎక్స్ ప్లస్ 16/x బై 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు x ఇంటూ 16/x, x ఇంటూ 16/x. x క్యాన్సల్, 4 2s are 8. x ప్లస్ 16/x మినిమం వాల్యూ ఎంత? 8. మినిమం వాల్యూ ఎంత? 8. సో దీని యొక్క మినిమం వాల్యూ 8. సో 8 ఆల్రెడీ బై 3 ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క కనిష్ట వాల్యూ ఏంటి? 8/3.